ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన 5 నుంచి 6, అంతేకాకుండా ఈవినింగ్ లైవ్. ఇప్పుడు మనకి 7 దినాల ఉపవాసములు జరుగుతున్నాయి. ప్రభు సన్నిధితో నన్ను నింపబోతున్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మన పక్షమై ఉన్న దేవుడు. ఎందుకు అంటే సమస్యలు, కష్టాలు, బాధలు మనకుంటాయి. అవి ఏం చేస్తాయండి మనల్ని? దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విడుదల లేదా? ఆయన చేస్తాడు, నమ్మదగిన దేవుడు. రెండో విషయం, ఇంకా దేవుని ఎరగని బిడ్డలు అంటే వాగ్దానం నమ్ముతున్నారు, అన్ని నమ్ముతున్నారు, ఎరగని వారిగా ఉన్నారా? రక్షణ, యేసులో ఉన్నటువంటి రక్షణ, పాప క్షమాపణ. ఆయన నమ్మితే చాలు, నీ హృదయాన్ని ఇస్తే, నీ పాపాలన్నీ ఒప్పుకుంటే చాలు, క్షమించబడతాయి, నువ్వు రక్షించబడతావు, క్రీస్తు బిడ్డగా అంగీకరించబడతావు. కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. రక్షణ, మారు మనసు లేని బిడ్డలు, ఇది రక్షణ సమయం. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, గొప్ప భాగ్యం. ఈరోజు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ధైర్యం తెచ్చుకోండి. దేవుని కార్యం మనందరి జీవితంలో జరిగించుటకు ఆయన శక్తిమంతుడు. ఒక మాట చదువుకుందాం. మీరందరూ ఎదురు చూస్తున్నారు, నేను చదువుతున్నాను 18వ కీర్తన 40వ వచనం. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలము చేసి తిని. నీవు నా శత్రువులను వెనకకు మళ్ళీ చేసావు, నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలం చేసేసా. ఏం చేశానండి? నేను నిర్మూలం. రెండోదిగా, నా శత్రువులు నువ్వేం చేసావు? వెనకకు మళ్ళా చేసితివి. అంటే ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం, నీ మీదకి ఏది లేచినా, అది ఏ వ్యాధి అయినా, బాధ అయినా, పాపమైన, రోగమైన, శత్రువులైనా, మాంత్రిక శక్తులైనా, ఆర్థిక పోరాటాలైనా, కోర్టు కేసులైనా, కుటుంబ భారాలైనా, ఏదైనా దేవుడు ప్రతి సమస్యను వెనకకు త్రిప్పబోతున్నాడు. నీ మీద పడే ప్రతిదీ నీ వెనకకు వెళ్ళిపోబోతున్నది. నీ ముందు ఉండదు, ఇక వెనక్కే. అందుకని చెప్పు, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ ప్రతి సమస్య నీ వెనక్కి తిప్పేదని, నీ వెనకకు వెళ్ళిపోతుంది. నీ ప్రతి సమస్య నీ నుండి వెనకకి వెళ్ళిపోబోతుంది, వెనకకి తిప్పబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీ జీవితాన్ని దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు తప్పక ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, మంచి మాట ఏంటంటే, ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, నీ మార్గములు సరళము, నీ కుటుంబ పోరాటాలు విడుదల, ఆర్థిక బంధకాలు విడుదల, ప్రతిదానికి ఒక చక్కటి విడుదల జరగబోతుంది. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. నీ సమస్యలన్నీ వెనకకి మళ్ళీ చేసేదను ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగులైన వారికి స్వస్థత, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థిక బంధకాలు ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు కొట్టివేయబడాలి, న్యాయం జరగాలి, భూసంబంధమైన బంధకాలు వెళ్ళిపోవాలి, మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టకుండా డబ్బు తెచ్చియాలి. ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ గాయాలు, ఏ నిందలు, ఏ అవమానాలు నీ బిడ్డలకున్నా అవన్నిటి నుంచి విడుదల మీరు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డల్ని మీరు దర్శించండి. ఇతర దేశాల్లో మా ప్రియులు, మా బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసి, శత్రువు నుంచి విడిపించి, భద్రత ఇచ్చి, ఆ పట్టణాలు, రాష్ట్రాలు, ఆ దేశాలు రక్షణ నొందాలి. భారతదేశాన్ని రక్షించండి. మా ప్రియులందరిపై క్షేమము, దైవజనుల బిడ్డల చుట్టూ కంచె ప్రొటెక్షన్, శత్రువు పడకుండా. అనారోగ్యాలు ఉన్న దైవజనుల్ని, సంఘాలు లేని సేవకుల్ని, విశ్వాసంలో బలహీనమైన లేవనెత్తండి. అంతేకాక కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాలని బంధిస్తూ ఆయన మా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, ప్రతి ఒక్కరి శత్రువులు, ప్రతి ఒక్కరి సమస్య వెనకకి మళ్ళును. ఆ విధంగా మీరు గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు బ్లెస్ చేస్తున్నాం. వారి కుటుంబం ఈ సంవత్సరంలో నూతన కృపలతో నింపబడి దీవించబడుదురుగాక. బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం. వారి కుటుంబాలు ఆత్మీకంగా, వారి యవ్వన జీవితాలు ఈరోజు బర్త్డే బిడ్డలు దీవెన నొందుదురుగాక అని ఆశీర్వదిస్తూ, అయా రోగులైన వారిని స్వస్థపరచండి, బాధల్లో ఉన్న వారిని ఓదార్చండి, అందరికీ నీ తోడు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రత్యేకంగా 7 దినాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 7 రోజులు జరుగుతున్నాయి ఆల్రెడీ. అద్భుతంగా మండే నుంచే మరి ఈరోజు దేవుని మహాకృపను బట్టి మంగళవారంలోకి వచ్చేసాం. మరి దీంతో పాటు 15, 16, 17 3 రోజులు అంటే సిటీ రివైవల్ సభలు ఎక్కడ? కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, హైదరాబాద్ హైతనగర్ దగ్గర 3 దినాలు ఈ ప్రేయర్స్తో పాటు
15, 16, 17 ఎక్కడి నుంచి ప్రజలు మీరు ఇక్కడికి వచ్చిన అకామిడేషన్, ఫ్రీ మీల్స్, అంతేకాకుండా అద్భుతమైనటువంటి వర్తమానాలు, ఆరాధనలు, శక్తి కలిగిన ప్రార్థనలు, మీ బంధకాలు దేవుడు అద్భుతంగా తెంచబోతున్నాడు. దేవుని వాగ్దానం ఉంది. ఈ యొక్క డేస్, ఈ 1 వీక్లో, ఈ 6 డేస్లో, ఈ 7 డేస్లో ఒక విడుదల మనం చూడబోతున్నామని గత వారంలో దైవజనుడు వర్తమానం ఇచ్చారు. అది జరుగును గాక, మనందరం దీవించబడదాం గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.